రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టనుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. సింగపూర్లో 17, 18, 19 తేదీలో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సందర్శిస్తారు. నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్ పర్యటన అనంతరం సీఎం బృందం ఈ నెల 20న దావోస్ కు చేరుకుంటుంది. 20వ తేదీ నుంచి 22 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025లో పాల్గొంటుంది. పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై ఒప్పందాలు చేసుకోనుంది సీఎం బృందం. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ పర్యటనలో సీఎం అంటే ఎవరెవరు వెళ్లారో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే విదేశాలకు వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఢిల్లీ నుంచి నేరుగా కూడా సింగపూర్ బయలుదేరి వెళ్లడం జరిగింది. సింగపూర్, స్విట్జర్లాండ్ లో ఈ యొక్క బృందం ప్రధానంగా ముందుగా పర్యటించనున్నారు. సో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు కూడా సింగపూర్ లో ఉన్నారు. సింగపూర్ లోని చాంగీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డివైజెస్ సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నటువంటి స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు కూడా చేసుకుంటారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి ఏదైతే స్కిల్ యూనివర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ప్రారంభించడం జరిగిందో దానికి సంబంధించి ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీలను అధ్యయనం చేయాలి, అక్కడ ఎట్లాంటి సర్వీసులు ఉన్నాయి అనే దానిపై కూడా ప్రధానంగా ఆ సింగపూర్ పర్యటన ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల కోసం కూడా అక్కడికి వెళ్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. 20వ తేదీన అర్ధరాత్రి సింగపూర్ లో చాంగీ విమానాశ్రయం నుంచి అక్కడి నుంచి స్విట్జర్లాండ్ కు వెళ్తారు. ఈ నెల 21వ తేదీన స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి దావోస్ కూడా వెళ్తారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దావోస్ లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక ఫోరంలో సీఎం బృందం పాల్గొనబోతా ఉంది. సీఎం వెంట ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క బృందంలో ఉన్నారు. వీళ్ళే కాకుండా ఇతర ఆర్థిక నిపుణులు కూడా ఈ యొక్క సదస్సుకు హాజరవుతారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క పారిశ్రామికవేత్తలతో అక్కడ భేటీ నిర్వహించి రాష్ట్రానికి పెట్టుబడులు మరిన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఈ యొక్క బృందం తమ కార్యాచరణ ఇప్పటికే రూపొందించింది. దానికి సంబంధించి ఇప్పటికే పలు కంపెనీలతో గతంలో కూడా గత ఏడాది జనవరిలో మనం చూసుకున్నట్టయితే దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్లడం జరిగింది. అప్పుడు 40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఆ పెట్టుబడులకు దావోస్ వేదికగా 18 ప్రాజెక్టుల కోసం 14 కంపెనీలతో ఒప్పందాలు జరగగా వాటిలో ఇప్పటికే 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. సో ఇందులో 10 ప్రాజెక్టులు ఇతర స్టేజెస్ లో ఉన్నాయి ప్రారంభోత్సవానికి అని చెప్పి కూడా, అదేవిధంగా మరో 7 ప్రారంభ దశలో ఉన్నాయని ప్రభుత్వ లెక్కలైతే చెప్తా ఉన్నాయి. సో అవి కాకుండా అంతకు మించి 40,000 కోట్లు గతంలో అయితే ఉన్నాయో పెట్టుబడులు, అంతకు మించి ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు. దానికి సంబంధించే ఈ యొక్క బృందం అయితే విదేశాలకు వెళ్ళింది అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దావోస్ పర్యటనలో ఈసారి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కు ఉన్న సానుకూలత, సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ భూకంప తీవ్రత అత్యంత తక్కువగా ఉంటుందని ఏవైతే ఇక్కడ సానుకూల అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ ఆర్థిక సదస్సులో అక్కడ పెట్టుబడిదారులకు చెప్పి సో ఇక్కడ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం అయితే అక్కడ కసరత్తు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ మరోసారి ప్రపంచ వేదికలపై చాటాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ నుంచి అయితే విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లడం జరిగింది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.